మసాలాబాద్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉజ్వల గారు అన్నీ వచ్చేసాయి. ఓ కాలీఫ్లవర్, బఠానీ, హెల్దీ, క్యారెట్, పొటాటో. నైస్ అండి. స్టార్ట్ చేద్దామా? అయితే చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. తర్వాత ఏంటి? కొంచెం ప్యాన్ వేడవ్వగానే మనం ఆయిల్ వేద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్యాన్ హీట్ అవ్వాలా? హీట్ అవ్వాలి. సో ఇది ఏ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు? ఇది భాగ్య అని పక్కనే ఉంటుంది తను. ఓకే, తను కూడా స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తారనమాట. ఆయిల్ వేద్దామా? ఓకే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఓకే వేద్దాం. సో అయితే ఉజ్వల గారు, మీరు మహారాష్ట్ర ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్ళి వస్తూ ఉంటారు? యాక్చువల్గా నాకు షిరిడీలో బాబా అంటే చాలా ఇష్టం. సో ఎక్కువగా వెళ్తూ ఉంటాం. నాకు నా అనుగ్రహం అంటే నాకు చాలా, అతని అనుగ్రహం ద్వారా నాకు చాలా మంచి విజయాలు దొరికాయి. మేబీ ఆయన నమ్ముకోవడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో కంపల్సరీ మహారాష్ట్ర అంటే నేను ఎక్కువగా షిరిడీకి వెళ్తాను. తర్వాత ఫ్రెండ్స్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే, ఏదైనా వెకేషన్స్ కూడా మనం చుట్టుపక్కల వాళ్ళ సైడే వెళ్తాం అనమాట. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇక్కడ మన ప్లేస్ తర్వాత అదే ఇష్టం నాకు. అయితే ఉజ్వల గారు, ఇప్పుడు మీకు టఫ్ క్వశ్చన్ అడిగితే కర్నూలు ఇష్టమా మహారాష్ట్ర ఇష్టమా అంటే ఏం చెప్తారు? పుట్టింది పెరిగింది కర్నూలు, రాయలసీమ. ఫస్ట్ అదే చెప్తానండి. అదే చెప్తారు. ఎంతైనా సొంతూరే కదా. అంతే కదా. ఓకే, ఆయిల్ వేడైందండి. ఆవాలు వేద్దాం. తర్వాత జీలకర్ర వేద్దాం. తర్వాత కరివేపాకు వేద్దాం. ఓకే, ఆనియన్స్ వేద్దాం. ఓకే, ఇదిగోండి. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ అలా. సో అయితే నాన్ వెజ్ బాగా వండుతానని చెప్పారు. నాన్ వెజ్లో ఏమేమి వెరైటీస్ అండి? నేను యాక్చువల్గా ప్రాన్స్, గోంగూర చాలా ఇష్టం. మా అబ్బాయికి అయితే ఇప్పుడు కూడా అడుగుతున్నాడు స్టిల్, అమ్మ సండే చేస్తావని. చాలా బాగా ఇష్టం మా ఇంట్లో. తర్వాత నాటుకోడి చేస్తాను. గోంగూర ఎక్కువ ఐటమ్స్, ఎక్కువ మటన్ గోంగూర. తర్వాత రొట్టె, రాగి సంకటి, అవన్నీ ఇష్టం. మా పిల్లలకి ఇష్టం అండి. ఎంతైనా రాయలసీమ కదా, ఇంటికి వెళ్ళంగా నా అమ్మ కూడా అవే మాకు చేసి పెడుతుంది. ఓకే, అలసంద గారెలు మీకు తెలుసు కదా, చికెన్ వడలు. క్యారెట్ వేద్దాం. ఓకే, బఠానీ పీస్. సో క్యారెట్, బఠానీ, కాలీఫ్లవర్, పొటాటో. ఇవన్నీ హెల్తీగా వెజిటేబుల్స్తోనే బాత్ అనమాట. సో మనం వెజిటేబుల్స్ పిల్లలు ఏమన్నా వేసుకోవచ్చు, ఇవే కాదు. ఓకే, కొంచెం పల్లీలు కూడా ఎక్కువ, వాళ్ళు పల్లీలు ఎక్కువ యూజ్ చేస్తారు మహారాష్ట్ర. ప్రతి ఐటెంలో పల్లి ఉండాలి. మీరు చూడండి, నేను చేసే ఐటెంలో ఆల్మోస్ట్ పల్లీలు కంపల్సరీ ఉంటాయి. సో వెజిటేబుల్స్, పల్లీలు అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇవి బాగా ఇది అవ్వాలి. కొంచెం మెత్తబడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. సో ఇది అలానే మగ్గించుకోవాలండి? మూత ఏమన్నా పెట్టాలా? లేదండి, కొంచెం ఫస్ట్ పచ్చి వాసన అంటారు కదా, అది పోయిన తర్వాత కొంచెం మళ్ళీ మనం మూత పెట్టేస్తామో మగ్గిపోతుంది. అయితే ఉజ్వల గారు, మీరు రాగి సంగటి కూడా చేస్తారా? రాగి సంగటి కూడా చేస్తాను. ఎక్కువగా అమ్మ చేస్తేది ఎక్కువ ఇష్టం నాకు. నా దానికంటే అమ్మనే కదా ఎంతైనా. అమ్మ చాలా చక్కగా, అసలు హాలిడేస్కి వెళ్దాం అంటే నాన్ వెజ్. మా తమ్ముళ్ళు అంటారు, అక్క ఏంటక్క నువ్వు వస్తేనే ఎక్కువ స్పెషల్స్ అని. అంటే ఎంతైనా అల్లుడు, కూతురు, మనవరాలు కదా, అది ఎక్కువగా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, కాసేపు మనము ఈ మూత పెట్టి మగ్గిద్దాం. ఓకే, అలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? కొంచెం అది మెత్తబడంగానే మళ్ళీ వేరే ఐటమ్స్ వేసేద్దాం. ఒక 2 నిమిషాలు చాలు. ఓకే అండి. అయితే కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఉజ్వల గారు, కొద్దిసేపు వెయిట్ చేశాం కదా, ఒకసారి చూద్దాం. మగ్గింది కొన్ని. ఓకే, మిగతా ఐటమ్స్ వేసేద్దాం. ఓకే, బిర్యానీ ఆకు,
కొద్దిగా చిల్లీ పేస్ట్, ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కువ మన అల్లం పేస్ట్ యూజ్ చేస్తాం. అంటే ప్రతి ఐటెం దాంట్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కంపల్సరీ అల్లం పేస్ట్ యూజ్ చేస్తాం. వీళ్ళు తక్కువగా యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయరు. అల్లం కానీ అల్లం పేస్ట్ కానీ వేరు. ఓకే, మనం కంపల్సరీ బాత్ అండగానే మనకు కంపల్సరీ వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తాం కదా. ఓకే, దీంట్లో అదేం ఉండదు. ఇప్పుడు మనము వాటర్ వేసేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసి అక్కడ ఉన్నాయి, తగినన్ని నీళ్ళు పోసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఓకే, ఉప్పు వేసాం కదా, కొంచెం కలుపుదాం. ఓకే, నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ యొక్క రైస్ వేసేద్దాం. ఇంకో ఈ 2 రకాలు కూడా వేసుకోవాలి. అంటే ఇన్స్టెంట్గా మనకు త్వరగా టైం అవుతుంది, క్విక్గా పిల్లలకి హెల్తీగా లంచ్ బాక్స్ పంపించాలి, హస్బెండ్ కానీ త్వరగా క్విక్గా పంపించాలన్నప్పుడు మనం ఇలా వండుకున్న రైస్ కూడా వేయచ్చు. లేదంటే మనం మామూలుగా రైస్ బియ్యం ఉంటాయి కదా, కడిగిన బియ్యం కూడా వేసి ఒక 2-3 విజిల్స్ ఇప్పిస్తే అలా కూడా చేయొచ్చు. సో రైస్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. ఓకే, అది అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో ఇలా ఎంతసేపు మగ్గించుకోవాలండి? ఒక 3 నిమిషాలు, ఒక 3-4 నిమిషాలు. ఓకే, ఉజ్వల గారు చూద్దామండి ఒకసారి. చూద్దాం. సో మగ్గిందండి బాగా? మగ్గిందండి. ఇంకేమన్నా యాడ్ చేసుకునేది ఉందా అండి? మనం గార్నిష్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇచ్చేయండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఓకే, ఉజ్వల గారు ఇంకేమన్నా ఉందా అండి వేసుకోవడానికి? అన్ని వంట అయిన తర్వాత ఒక డిష్ కంపల్సరీ ఉండాల్సిందే, కొత్తిమీర గార్నిష్. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేసుకున్నాము. మసాలా బాత్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మసాలా బాత్కి కావలసిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, బంగాళదుంప, పల్లీలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉడికించుకున్న అన్నం. మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, తరిగిన కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, పల్లీలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి పేస్ట్, నీళ్లు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న అన్నం వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా బాత్ రెడీ.